మా నాన్నగారు శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభుల వారి 16వ వార్షికారాధన సందర్భముగా ఈ సభకు ఆసీనులైనటువంటి గురువులకు, గురు భక్తులందరికీ నా జయగురుల. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈషణాత్రయములు అంటే 3. ఈషణ అంటే ప్రేమ, ధనీషణ, దారీషణ, పుత్రీషణ. ధనము సంపాదించవలను, ధనము మీద ప్రేమ, మరియు భార్య మీద ప్రేమ, పుత్రుల యందు ప్రేమ. ఇవి పరమార్థమును చేరుటకు కొంచెం అడ్డుగా ఉంటాయి. ప్రేమ ఉండాలి, కాకపోతే అవి అమితముగా ఉండకూడదు. ధనము సంపాదించవలను, కానీ అది న్యాయార్జితమైన అయి ఉండవలేను. ధనము యందు ప్రేమ ఉండాలి, కాకపోతే అమితమై ఉండకూడదు, అత్యాశగా ఉండకూడదు అన్నారు. అలానే భార్య యందు ప్రేమ. ఇవి అన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఇవి మనతో పాటు వచ్చినది ఒక్క పరమాత్మయే. శాశ్వతమైనది, సనాతనమైనది ఆ యొక్క పరమాత్మయే, పరబ్రహ్మమే, ఆత్మస్వరూపమే. అదే శాశ్వతము. మనము చేసుకునేటువంటి కర్మలు కూడా రెండే 2, సుకృతము, దుష్కృతము. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసారమతి సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు పెద్దలు. కావున జాగ్రత్తగా మనము ఈ బోధను విని ఆచరించి ధన్యులము కావాలి. అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవ, సుకృతం దుష్కృతం చైవ గచ్చంతి మనుగచ్చతి అన్నారు. తాను సంపాదించిన ధనము ఇంటిలోనే ఆగిపోవను, భార్య గృహమునందే ఆగిపోవను, పిల్లలు వారందరూ శ్మశానము వద్దకే వచ్చును. కానీ తాను సంపాదించుకున్నటువంటి, తాను చేసినటువంటి పనుల వలన, కార్యముల వలన వచ్చిన ఏవైతే సుకృతము మంచి అయితే ఉన్నదో, ఏదైతే చెడు అయితే ఉన్నదో అవి మాత్రమే మనతో పాటు వస్తాయని తెలిపినారు. బ్రహ్మరాజుకు ప్రేమ మనకిష్టం అన్నమాట. కొన్నిటిని విడిచిపెట్టగలుగుతాం, కానీ కొన్నిటిని విడిచిపెట్టలేము. ఎంత వేదాంతం తెలుసుకున్నా కానీ. ఇప్పుడు 3 చెప్పారు. ఈషణలన్నీ 3. ధనీషణ అంటే ధనము యందు, తర్వాత ధారీషణ భార్య, పుత్రీషణ. ఈ ప్రపంచంలో మీరు ఎంత హైఫై స్టేజెస్ చేసుకున్నా కానీ ఈ 3టిని విడిచిపెట్టగలరా? భార్యను కానీ, లేదా భర్తను కానీ, లేదా పిల్లలను కానీ, ధనాన్ని కానీ, ఇవి నాకు వద్దు అని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? విడిచిపెట్టిన వాళ్ళు 7 ఉండరు, హిమాలయాల్లో ఉంటారు. విడిచిపెట్టిన వాళ్ళు 7 ఉండరు, హిమాలయాల్లో ఉంటారు. పోనీ అవి విడిచిపెట్టకపోతే మనకి మోక్షం రాదట. అవి విడిచిపెట్టకపోతే మోక్షం రాదు, విడిచిపెడదామంటే బ్రతుకు లేదు. విడిచిపెడితే 0 కదా, విడిచిపెడితే 0. పోనీ ఉంచుకుందామంటే మోక్షం రాదంట. మరి ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఉంచుకుంటే మోక్షం రాదు, విడిచిపెడితే ఎలగొట్టినట్టే. ఇంట్లో నుంచి ఇంతే సంగతులు కదా. ఇంట్లో వండిస్తారా ఇక ఇవన్నీ వదిలిపెడితే? అంటే అవన్నీ విడిచిపెట్టినైనా అసలు ఇంట్లో ఉండడం, ఇంట్లో ఉండటానికి ఇష్టపడినప్పుడే. అయితే కొంతమంది ఉంటారన్నమాట, మీరు వినే ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ అమ్మ. కోపం వచ్చింది ఎవరికి? అమ్మగారి మీద. హోమ్ మినిస్టరు మీద కోపం వచ్చింది. చెప్పకుండా ఆశ్రమానికి వచ్చిండు. గురువుగారు మందులు, ఏనాయనా మరి ఎప్పుడు వచ్చినా కానీ నువ్వు వెంబటే వెళ్తావు కదా, 2 రోజులైంది, మరి ఇంటికాడ ఏమనుకోరా అన్నాడు. నేను పోను అంటే పోను. మయ్య అదేంది నేను మరి
నేను పోను, ఎవరు వచ్చి పిలిచినా పోను. మరి డబ్బులున్నా నేను పోను. మా పిల్లగాళ్ళు వచ్చినా పోను, భార్య వచ్చినా పోను. ఈ మూడే ఇప్పుడు చెప్పింది. ధనేసినా దారేసినా పొద్దున. డబ్బుల కోసం పోడంట, భార్య కోసం పోడంట, పిల్లల కోసం పోడంట. సరే, వారం తర్వాత మళ్ళీ అడిగిండు గురువుగారు. మరి ఇవాళ అడిగితే స్పీడ్ మీద ఉంటుంది కదా, ఆ ఫోర్స్ మీద ఉన్నప్పుడు వెళ్ళను అన్నాడు. మరి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందా? కోపతాపాలు తగ్గుతాయా తగ్గవా? పర్సంటేజ్ తగ్గుతుంది కదా. వారం తర్వాత మళ్ళీ అడిగిండు గురువుగారు. ఏం అర్థం కావట్లేదు గురువుగారు, నాకు ఏమీ అర్థం కావట్లేదు, పోమిది కావట్లేదు, అర్థం కావట్లేదు. ఎమ్మటే ఎందుకు, ఇంకొంచెం గ్యాప్ తీసుకున్నాడు గురుగారు. మళ్ళీ ఒక వారానికి అడిగిండు, 15 రోజులకి అడిగిండు. 15 రోజులకి అడిగిండు. ఏం ఆలోచించాలి మరి, పోవాలా వద్దన్నది ఆలోచించాలా. ఇంతలోకి భార్య వచ్చింది. మాట్లాడను అన్నాడు. కాసేపు అయిన తర్వాత మాట్లాడు. నాగేశ్వరరావు డబ్బులు ఇచ్చిండా? నాగేశ్వరరావు 50,000 ఇచ్చిండా? వడ్డీ ఇచ్చిండా రామారావు? మరి డబ్బులు వద్దన్నోడికి నీకు వాడిచ్చిన బాకీ ఎందుకు? వడ్డీతో నీకేం పని? చిన్నోడు బడికి పోతుండా? మరి పిల్లగాడితో నీకేం పని? అన్నీ వద్దంటివి, అలిగొత్తివి. భార్య మీద, డబ్బుల మీద, పిల్లగాడి మీద కోపం వచ్చి ఆశ్రమంలో చేరితే యాడికి పోనంటివి. ఇప్పుడు మళ్ళీ వాడు డబ్బులు ఇచ్చిండా, వడ్డీ ఇచ్చిండా, అప్పిచ్చిండా, పిల్లగాడు బడికి పోయిండా, నీకెందుకు? చూచుకున్నావా నువ్వు? మందులు ఆడుతున్నావా నువ్వు? ఆమెను మందులు ఆడుతున్నావా అన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి డబ్బుల మీద కానీ, పిల్లగాళ్ళ మీద కానీ, భార్య మీద కానీ ప్రేమ తగ్గిందా ఉందా? మరి ఎందుకు వచ్చిండు వద్దని చెప్పి ఆ రోజు? కోపం. అంటే మనం ఏం చేస్తామంటే, టెంప్టేషన్ ఉన్నప్పుడు, అంటే కోపం వచ్చినప్పుడు భావావేశంలో ఒక డిసిషన్ తీసుకుంటాం. అందుకే కోపంలో ఏం మాట్లాడకూడదు అన్నారు. కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదట. అర్థమైందమ్మా? నాకు తెలిసి ఒకవేళ అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. భగవద్గీతలోనైతే చాలా చెప్తారన్నమాట. క్రోధోద్భవతి సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతే అని చెప్పి మనకు 2వ అధ్యాయంలో పరమాత్మ సూచించారు. కాబట్టి మన కోపం మీరంటే ఉంచుకోరని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే అక్కడ డస్ట్బిన్ పెడతారు, దాంట్లో వేసిపోండి. అర్థమైందా? దేశోపమానం చాలా మంచిది కాదట. ఒక ఆయనకు తెలియక నిప్పు జేబులో వేసుకున్నట్ట, పొరపాటున నిప్పు జేబులో వేసుకున్నట్ట. కాలుద్దా? అంటే తెలిసేసుకున్నా కాలుద్ది, తెలియకేసుకున్నా కాలుద్ది. అలాగే కోపం కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. శక్నోతి హైవయ సూఢం ప్రాక్శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ. పరమాత్మ చెప్పారు 5వ అధ్యాయంలో అనుకుంటా. మనిషి దుఃఖానికి 2 కారణాలు, 1 కోరికలు, 2 కోపం. వాటిని వదులుకోవద్దు, వేగాన్ని తగ్గించు, ఆ ఫోర్స్ని తగ్గించుకో, దాన్ని విట్లైజ్ అయ్యేట్టుగా చూసుకో. వాటిని అంటే కోపం కూడా ఉపయోగపడిద్దా మనకి? కోపాన్ని విడిచిపెట్టాలన్నారుగా గురువుగారు. కోపం కూడా ఉపయోగపడిద్దాం. నీకు వాడుకోవడం చేత కావాలి, వాడుకోవడం చేత అయితే కోపం కూడా బాగానే ఉంటుంది. అర్థమైందా? ఎట్లా ఉపయోగపడుతుంది గురువుగారు అని అడగరే మీరు? మీకు తెలుసా నేను అనుకుంటున్నా. ఆయన ఒక మాట చెబుతా. ఎట్లా అంటే, పక్కింటి ఆయన గురువుగారి మంత్రాన్ని 1,000 సార్లు చదివిండంట. ఎన్నిసార్లు? 1,000 సార్లు చదివిండంట. అప్పుడు నీ కోపం రావాలి. ఎవరి మీద? ఆయన మీద కాదు, నీ మీద నీకు రావాలి. అర్థమైందా? నీ మీద ఎందుకు రావాలి కోపం అంటే? నేను కూడా చదవాలి. గురువుగారిని చేరి మంత్రం వంటివి, ఉపదేశం వంటివి, పూజల కంటివి అటు ఇటు తిరిగి మంత్రం చదవాలి. పొద్దాకలు టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తావు, యూట్యూబ్లో పాటలు వింటావు అని చెప్పి ఒక్కటి పేకాల. ఎవరిని? తను తానే ఒకటి బీక్కొని ఫోన్ పక్కన పెట్టి మంత్రం చదవాలి 1,000 సార్లు. అప్పుడు కోపం కూడా ఉపయోగపడదు. ఓకే అమ్మా? ధనిషణ, ధారిషణ, పుత్రేషణ అనేటువంటివి అవసరమైనంత వరకు ఉండాలి. అర్థమైందమ్మా? బయటకు ఉండాలి కానీ లోపల కట్ చేసుకోవాలి. మనం కుటుంబంలో నటించాలి, జీవించొద్దు. ఓకే? దయతల సద్గురు ప్రభు మహారాజు గురే. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం
అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.